అమ్మా ఇదివరకేమైనా డాక్టర్కి చూపించిన రిపోర్ట్స్ ఉన్నాయా? లేదు డాక్టర్, అసలు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లము రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఆయనకి ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. నో యూజ్, కిడ్నీ మార్చాలి. డాక్టర్, అవును, అది వీలైనంత త్వరగా జరగాలి. ఆయనకి సెట్ అయ్యే కిడ్నీ దొరకాలి. ఇట్స్ ఎ ప్రాబ్లమేటిక్ కేస్. నేను 3-4 నర్సింగ్ హోమ్లకి ఫోన్ చేసి చెప్తాను, మీరు ట్రై చేయండి. లేదంటే టీవీ అనౌన్స్మెంట్ ఇప్పిద్దాం, ఎందుకంటే టైం ఎక్కువ లేదు. అలాగే డాక్టర్. చూడండి, ఏ నిర్ణయం అయినా త్వరగా తీసుకోవడం మంచిది. అంకుల్, ఈ విషయం మీరు అమ్మకి చెప్పొద్దు. చెప్పను గాని మీరు వెంటనే ఆ నర్సింగ్ హోమ్స్ వెళ్ళి ఎంక్వైరీ చేసండి. వెళ్ళండి. రారా. వదినా, ఏమవును, బాధపడకూడదా? బాధపడకు, ఎప్పుడు ఇలా జరగలేదు. చిన్న అనారోగ్యాన్ని వారు కూడా కాదు. పడుకోండి అత్తయ్య, టెన్షన్ పడకండి అత్తయ్య. మామయ్య గారికి ఏం కాదు. అన్నయ్య, డాక్టర్ ఏమన్నారు? నువ్వేం దిగులు పడకమ్మా, వాడికి ఏం అవ్వదు. బెట్టి వీళ్ళందరిని ఇంటికి తీసుకెళ్ళు. చలో. బాబీ, నాన్న, నువ్వేం దిగులు పడకరా, నేను చూసుకుంటానుగా. లే, నాన్నకేం కాదురా, నువ్వు ఇంటికెళ్ళు. అలాగే. ఉస్మాన్ గారు, ప్లీజ్. అందరికీ ధైర్యం చెప్పి పంపించి మీరు చిన్నపిల్లలా బాధపడతారేమిటి? అందరికీ ధైర్యం చెప్పడానికి నేనున్నాను సార్, కానీ నాకు ధైర్యం చెప్పేది వాడు ఒక్కడే సార్. వాడికి ఏదైనా జరిగితే నేను బతకలేను డాక్టర్ గారు. వాడిని ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు, కాపాడండి. మీరేం భయపడకండి సార్, మీ స్నేహితుడికి ఏమీ కాదు. డాక్టర్లు మేమంతా ఉన్నాం కదా. మూడు హాస్పిటల్స్ లోనూ దొరకలేదు. మరేం చేద్దాం? మీరెక్కడైనా ట్రై చేస్తున్నారా? అన్ని ట్రై చేస్తున్నాం సార్. చివరికి టీవీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాం. వాళ్ళ అబ్బాయిలు మా అబ్బాయి అదే పని మీద ఉన్నారు సార్. డాక్టర్ గారు, మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాడి ఏజ్ నా ఏజ్ ఒకటి. ఒకవేళ నా కిడ్నీ సూట్ అవుతుందేమో ట్రై చేసి చూడండి ప్లీజ్. ఓకే, ట్రై చేద్దాం. మీరు మీ వాళ్ళతో కూడా సంప్రదించడం మంచిది. అదేం పర్వాలేదు సార్, మీరు మీ ఏర్పాట్లు చూడండి ప్లీజ్. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఈవినింగ్ వరకు ఆహారం ఏం తీసుకోకండి. అలాగే సార్. మీరు ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి, తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఇట్స్ ఏ డేంజర్ ఫర్ యువర్ హెల్త్. ఏమీ కాదు సార్, నా ప్రాణం పోయినా పర్వాలేదు, వాడు బాగుండాలి అంతే. ఓకే. స్నేహానికి సాటే లేదు, ఏ బంధం పోటీ కాదురా, ప్రాణాలే వీడిపోయిన మా స్నేహం వీడిపోతున్నా. ఉస్మాన్ ఎక్కడున్నాడమ్మా? పక్క వాటిలో ఉన్నారు అంకుల్. నేను వాడిని చూడాలమ్మా. అలాగే చూద్దరు నాన్న, కాస్త మీరు రెస్ట్ తీసుకోండి. వెంటనే వాడిని చూడాలరా. అలాగే ఉస్మాన్, నేనే వద్దాం అనుకున్నాను రా. నువ్వు వచ్చేస్తావేమోనని నేనే వచ్చాను రా. ఉస్మాన్, మీరంతా కాసేపు బయటకు వెళ్ళండి. ఎందుకలా? ఏమైందండి రా ఇప్పుడు?
చిన్నపిల్లల్లా ఏడుపెంట్రా అలా అచ్చకరదియా అంత హ్యాపీగా జరిగిపోయిందిరా. డాక్టర్ కూడా ఇంకేం ప్రాబ్లం లేదన్నాడ్రా. ఒరేయ్, దేవుడు మనుషుల్ని కలుపుతాడు, వాళ్ళ మనసుల్ని కలుపుతాడు. కానీ మన విషయంలో మాత్రం శరీరంలో భాగాల్ని కూడా ఎలా కుదిర్చాడో చూసావా? పుష్ప, నన్నేమిచ్చి నీ రుణం తీర్చుకోమంటావురా? ఒరేయ్, అంత పెద్ద పెద్ద మాటలు అనొద్దురా. ఒకవేళ నాకు అవసరం వస్తే నువ్వు చెయ్యవురా? లేకపోతే ఈ దోస్తి ఎందుకురా? ఛీ, ఊరుకో, ఏడవకరా. ఉస్మాన్, దేవుణ్ణి నేను ఒకటి అడుగుతాను. ఏమనరా? మనం బ్రతుకున్నంత వరకు ఎప్పుడు ఏ చిన్న మనస్పర్ధ కూడా మన మధ్య రాకూడదని. వస్తే మనం బతికుంటావురా? అసలు ఎందుకు వస్తాయిరా? ఒరేయ్, నిన్నటి నుంచి వాళ్ళెవరూ మంచినీళ్లు కూడా తాగలేదు. నువ్వు ధైర్యంగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పు. ఎంత హ్యాపీ ట్రిప్. సడన్ గా సాడ్ గా మారిపోయింది. నాన్నకేం ప్రాబ్లం లేదుగా? నాన్న గురించి కాదురా. ఉస్మాన్, దేవుణ్ణి నేను ఒకటి అడుగుతాను. మనం బ్రతుకున్నంత వరకు ఎప్పుడు ఏ చిన్న మనస్పర్ధ కూడా మన మధ్య రాకూడదని. శంకర్, నాకు చిన్న హెల్ప్ చేయరా? అంకుల్ వాళ్ళకి ఫోన్ చేసి నేను డైరెక్ట్ గా స్టేషన్కి వస్తున్నానని ఉదయంతో చెప్పు. ఏ ఎందుకురా? అసలు ఏమైందిరా? ఇంటికి వెళ్ళకపోవటం ఎందుకు? నీ లవ్ విషయం తెలుసుకోవా? అది తప్పించుకోవడానికి ఎలా చేయమన్నది? నువ్వు అడిగావా? నో అనిందా? మరి వద్దు, నాకు ఈ ప్రేమ వద్దురా. అసలు ఏమిట్రా ప్రాబ్లం? రాపోవడానికా లవ్ చేసింది? నేను అమ్మాయి లవ్ చేయలేదు, ఏదో ఫ్యామిలీ ఫ్రెండ్. మీ ఇద్దరు ఫ్రెండ్స్ గానే ఉన్నాం అంతే. కటింగ్ వద్దు, స్ట్రైట్ గా చెప్పు. నీ లవ్ యాక్సెప్ట్ చేయలేరా? ఇందాక చెప్పాగా. మరి ఎందుకు ఇదంతా? నా లవ్ ఎన్ని రోజులది? ఆఫ్టర్ 10 days. కానీ మా రెండు ఫ్యామిలీల ఫ్రెండ్షిప్ దాదాపు 10 ఏళ్ళది. వాళ్ళు ముస్లిమ్స్, కుదరదు. అందులోనూ మా నాన్న కిడ్నీ ఇచ్చాడు ఆయన. వద్దు, నాకు ఇలా వద్దు. అరే, గొడవ వస్తుందని ఎందుకు అనుకుంటావరా? నీకు తెలీదురా, మ్యారేజ్ విషయాల్లో డెఫినెట్ గా వస్తుంది. అదే నువ్వెందుకు గెస్ట్ చేస్తావని. ఎంతసేపు నీ గురించేనా? అమ్మాయి గురించి ఆలోచించావా? ప్లీజ్ దయచేసి నన్ను విసిగించకండి. నువ్వు వెళ్ళి నీ చెప్పినట్టు చెయ్యి, ఓకే? అక్క గురించి అమ్మ నాన్న బెంగ పెట్టుకోకుండా చూడమ్మా. అక్క ఫోన్ చేస్తే నా ఊరు ఎలా అని చెప్పు. అలాగే. అంకుల్ని జాగ్రత్తగా చూసుకోరా. బాగా చదువుకోవాలమ్మా. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయండి. నాన్నగారి ఆరోగ్యం సరిగా చూసుకోమ్మా. 4 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుండే. సల్వార్, నువ్వు మా ఇంటికి ఎప్పుడు రాలేదు. వీలు చూసుకున్నావు సార్, రామ్మా. పెళ్ళైపోతే ఇంకెక్కడికి రాలేవుగా, అందుకే ఇలాగా ఒకసారి మా ఊరికి రా. పలకవేంటమ్మా? ఒరేయ్, ఆ అమ్మాయి నీకోసం ఎదురు చూస్తుందా? వెళ్ళరా ప్లీజ్. వెళ్ళి నీ లవ్ గురించి చెప్పరా. వాడు ట్రైన్కి వెళ్ళేటప్పుడే వెళ్తాడట. రేయ్, నువ్వు చేసేదేం బాగాలేదురా. ఒరేయ్, వెళ్ళరా. సరే లేమా. అభి, నాన్న, టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నాను. అభి, నాతో చెప్తానన్న విషయం ఏంటి? అమ్మా, వాటర్ బాటిల్ తీసుకొచ్చారా? లేదు బాబు. నేను తీసుకొస్తాను. సిగ్నల్ ఇచ్చారా? త్వరగా ఎక్కు. బాయ్. టాటా పాపా. బాగా చదువుకోవాలమ్మా. అలాగే. అన్వర్ బాయ్ రా. ఉంటారమ్మా. అలాగే. బాయ్. బాయ్ బాయ్.